కొన్నేళ్లు విద్య, ఉపాధి, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు పాలక ప్రభుత్వాలు తమ వంతు చేయూతను నివ్వాలంటూ కొల్లి సంఘ పెద్దలు ముక్త కంఠంతో నినదించారు. కొన్ని కులస్తుల 3వ కార్తీక వనభోజనం నగర శివార్లోని జోహారాపురం సమీపంలో గల సవరమ్మ గుడి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. కొన్ని కుల పెద్దలు మాచాని వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, మల్లికార్జున, జోహారాపురం కొన్ని సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున, సల్లా శేఖర్, గౌరవ అధ్యక్షులు కూలిగిరి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆచంతం కన్నుల పండుగగా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కొన్ని కులస్తులకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన పథకాలు సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కులస్తులను విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ తమకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందన్నారు. అన్ని పార్టీలు ఎన్నికల్లో ప్రాధాన్యతనివ్వాలని కోరారు. మా కుర్నికుల దైవాచారము చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క ఈ వనభోజనాల గురించి మేము మాట్లాడాలనుకున్నాము. కుర్నికుల దైవాచారం సంఘం తరఫున ఇక్కడ వనభోజనాలు 3వ సంవత్సరం నడిపిస్తున్నాము. ఈ వనభోజనాలకు మా కులం తరఫున ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించి ఈ యొక్క వనభోజనాలను ముందుకు నడుపుతున్నారు. ఇంకొకటి ముఖ్యంగా ఏమంటే మా చేనేత కార్మికులలో పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి మంచి చదువులు ఉన్నవి. ఆ చదువులకు కావాల్సిన ప్రోత్సాహం ఏమంటే గవర్నమెంట్ నుండి మాకు సరిగా అందడం లేదు. గవర్నమెంట్ మా పిల్లలకు సహకరించి ఇంకా మంచి చదువులకు పోయేటట్టు చూస్తారని మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రీచక్ర టీవీ వారికి మా కుర్నికుల మా కమిటీ తరఫున ధన్యవాదాలు. నా పేరు మాచాని వెంకటేశ్వర్లు, కుల పెద్దని. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ జోహారాపురంలో వనభోజన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరు కూడా విచ్చేసి బాగా విజయం చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ మీడియాకి మేము చెప్పడం ఏమనగా, మీడియా ద్వారా అందరికీ మా కుర్నికులస్తులకి మేము తెలియజేయడం ఏమనగా, మా కులంలో వీవర్స్ చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి చేనేత కార్మికులకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే మా చేనేతల్లో చాలా వెనుక ఉన్నాం కాబట్టి అందరు కూడా మా చేనేతలకి చేయూతనిచ్చి ప్రభుత్వం బాగా ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మల్లికార్జున జోహారాపురం కుర్నికుల సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షుడి. మేము చేసిన ఈ వనభోజన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా కుర్నికుల బంధువులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం కానీ, మా పిల్లలు కష్టపడుతున్న చదువులు కానీ, అన్నిట్లో రాజకీయంగా కానీ, మా కులంలో ఉన్న రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళకి కానీ అందరికీ గుర్తించి ప్రభుత్వం కావాల్సిన సహకారం అందించాల్సిందిగా కోరుచున్నాను. మల్లికార్జున, జోహారాపురం. ఎస్ఐ గారు ఉపాధ్యక్షుని. మా పిల్లలు అందరూ బీఫార్మసీ, బీఎస్సీ, డాక్టర్స్ అందరూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఇంతవరకు ఏ అర్హత పొందలేదు. మేము చదువుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కానీ దాంట్లో కానీ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ రావడం లేదు. మాకు చేనేత వలన ఏమన్నా మాకు వచ్చే అర్హతలు ఉంటే గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేయాలని, మా పిల్లలకు ఉపాధి కల్పించాలని మేము కోరుచున్నాం. కుర్నికుల దేవాచార ఉపాధ్యక్షుని సరళ శేఖర్ గారు. ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని గత చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఐక్యత, అనుకూలత, సమైక్యత అన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వెనుకబాటుతనం అనేది ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు కూడా మా యొక్క విధానాలు మా గురించి కూడా కొంచెం పట్టింపు తీసుకొని సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలియజేస్తూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన జౌళి పరిశ్రమ గలదు. అయితే జౌళి పరిశ్రమ ముఖ్యంగా చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటిది అది. అయితే జౌళి పరిశ్రమ నుంచి రావాల్సినటువంటి ఉపయోగాలు కానీ ప్రయోజనాలు కానీ రావటం లేదు. ఈ సభాముఖంగా మీరు తెలియజేసినటువంటి అంశాన్ని మేము ముందుంచబోతున్నాము. కాబట్టి మీ ద్వారానన్నా మా యొక్క అభిప్రాయాన్ని వెలుగుతవలసిందిగా వినయపూర్తిగా మన పేరు ఆంజనేయులు, కొన్నికుల దైవాచార సంఘము ద్వారాపురం శాఖ గౌరవాధ్యక్షుడిని నేను.